ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ఆధ్యాత్మిక జాగృతి 31వ అధ్యాయం. వారి గొప్పతనం ఎంతని వివరించగలం. పూజ్యశ్రీ మాస్టర్ గారి అన్వేషణాతత్వం, ప్రేమతత్వం, గురుభక్తి, ఉపదేశాత్మకత మొదలైన ఎన్నో అపూర్వ విషయాలను మన ముందుంచుతూ పూజ్యశ్రీ అమ్మగారు ఏప్రిల్ 2014 సంచికలో వారి ఆరాధనా రజతోత్సవ సందర్భంగా మనకు అందించిన మరొక చక్కని వ్యాసం. పూజ్యశ్రీ మాస్టర్ గారి గురించి నేడు ఆంధ్రదేశంలోనే కాక ఇతర ప్రాంతాల్లో కూడా ఎంతోమందికి ఎన్నో విధాలుగా తెలుసు. ఆయన వల్ల అనేక విధాలుగా శ్రేయస్సును పొందినవారు ఆయనను తమ శక్తిని అనుసరించి ఎన్నో విధాలుగా ఆరాధిస్తున్నారు. కొందరికి ఆయన ఆరాధ్య దైవం, కొందరికి సద్గురువు, మరికొందరికి ఉత్తమ ఉపాధ్యాయులు, మరికొందరికి ఉత్తమ మార్గదర్శకులు. కొందరు ఆయనను తమ తండ్రి కంటే కూడా మిన్నగా భావిస్తే, మరికొందరు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ ఆయనేనని ఆరాధిస్తున్నారు. ఇంతకు ఆయనను ఇంతమంది ఎంతగా ఆరాధిస్తున్నందుకు కారణమేంటి? అసలు ఆయన తత్వమేమిటి? ఆయన ఈ ప్రపంచానికి చేసిన శ్రేయస్సేమిటి? ఆయన బోధించిన తత్వమేమిటి? ఆయన గురించిన ఈ విషయాలు ఎంతోమందికి తెలిసి ఉండవచ్చు. కానీ ఎవరి సంస్కారాన్ని అనుసరించి, ఎవరి మానసిక స్థాయిని అనుసరించి వారికి ఆయన అనేక విధాలుగా అర్థమవుతారు. అందుకని ఆయన గురించి మరొక్కసారి అవే విషయాలైనా స్మరించుకోవడంలో తప్పేమీ లేదు. మహాత్ముల స్మరణ నిరంతరం చేసుకోవడమే శ్రేయస్సుకు ఉత్తమ మార్గమని పెద్దలు చెప్పి ఉన్నారు. కనుక ఈ కృతజ్ఞతారాధన మహోత్సవం సందర్భంగా ఆయన గురించి క్లుప్తంగా స్మరించుకుందాం. మహాత్ముల జీవితాలు ప్రత్యేకంగా ఉంటాయనడంలో సందేహమేమీ లేదు. అలాగే పూజ్యశ్రీ మాస్టర్ గారి జీవితం కూడా ఎంతో విశిష్టమైనది. ఆయన నిత్యాన్వేషి అనడానికి కారణం జీవితంలో ఎప్పుడూ అన్వేషణ చేయడం కాక ఊహ తెలియని వయసు నుంచే ఆయన అన్వేషకుడిగా ఉండడమే. 4 సంవత్సరాల పిల్లవాడుగా ఉన్నప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారి మాతృదేవత మరణించారు. ఆమె అకస్మాత్తుగా అదృశ్యమవడంతో కనిపించని అమ్మ కోసం ఆయనలో తీవ్ర అన్వేషణ ప్రారంభమైంది. నిరంతరము అమ్మ కోసం అన్వేషణే. అయినా అమ్మ రాదు, కనిపించదు. ఇంట్లో వాళ్ళు చెప్పినట్లు గుర్రపు బండిలో షికారుకు వెళ్ళిన అమ్మ ఎంతకు రాదేమిటి? ఈ గుర్రపు బండిలోనైనా వస్తుందా అని వీధిన పోయే ప్రతి గుర్రపు బండిని పరిశీలించడం, అమ్మ కోసం అన్వేషించడం చేస్తూ ఉండేవారు. చాలా కాలం ఇదే ఆయన అన్వేషణ. తర్వాత ఎవరో అమ్మ మరణించిందని, మరణించిన వారు తిరిగి ఇక రారు అని ఆయనకు తెలియజేశారు. అప్పటి నుంచి అన్వేషణ మలుపు తిరిగింది. అసలు మరణించడం అంటే ఏమిటి? మరణించిన వారు ఏమవుతారు? ఎందుకు తిరిగి రారు? దానిని తెలుసుకోవడం ఎలా అని ఆ చిన్ని హృదయంలో మరణం గురించి తెలుసుకోవడానికి అన్వేషణ మొదలైంది. తర్వాత కొంతకాలానికి ఒక పక్షి మరణించడం చూడడం సంభవించింది. ఆ పక్షి మామూలుగా నిద్రపోతున్నట్లుగానే ఉంది కదా, మరెందుకు మరణించిందని అంటున్నారు అని ప్రశ్నిస్తే, అది నిద్రపోవడం కాదు, అది కదలదు, లేవదు అని చెప్పారు. అయితే మరణించిందేమిటి? శరీరం అలాగే ఉంది కదా అనేది మరో ప్రశ్న. దాని ప్రాణం శరీరంలో నుంచి పోయింది అని సమాధానం చెప్పారు. అప్పటి నుంచి ప్రాణం అంటే ఏమిటని ఎవరిని ప్రశ్నించినా ఎవరూ సరిగ్గా చెప్పలేకపోయారు. దాంతో ఆయనలో అంతర్గతంగా ఆ ప్రశ్న అలాగే ఉండిపోయింది. తర్వాత ఆయన పెరుగుతున్న కొద్దీ ఆయనలో ఉన్న అన్వేషణ కూడా పెరుగుతూ వచ్చింది. ప్రతి విషయం గురించి ఇదేమిటి, ఎందుకు అన్న ప్రశ్న ఉద్భవించడం, దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనే ప్రయత్నం, అన్వేషణ పెరుగుతూ వచ్చాయి. ప్రతి విషయం గురించి మూలమైన ప్రశ్న వేయడం ప్రారంభమైంది. తండ్రి గారి వద్దకు వచ్చే మహాపండితుల దగ్గర నుంచి సాటి బాలుర దాకా ఆయన ఎవ్వరినీ విడిచిపెట్టేవారు కాదు. పండితులను, భారత రామాయణాల గూర్చిన మూలమైన ప్రశ్నలు వేస్తే సాటి పిల్లలు చేసే అల్లరి చేష్టల గురించి ఎందుకలా చేయాలనిపిస్తుంది, దాని వలన లాభమేమిటి అని నిలదీసేవారు. ఆయన ప్రశ్నలకు అందరూ తలకిందులు అవ్వాల్సిందే. ఉపనయనం చేసుకోమన్న తండ్రి గారిని సైతం ఆయన విడిచిపెట్టలేదు. ఎందుకు ఉపనయనం చేసుకోవాలో చెప్పమని నిలదీశారు. అలాగే భోజనం చేసేటప్పుడు కాకబలికి పెట్టే అన్నపు ముద్దను గురించి కూడా నిర్భయంగా ప్రశ్నించారు. అలాగే
ప్రతి విషయం గూర్చి అంటే మానసిక తత్వం, శారీరక తత్వం, ప్రపంచ పోకడలు అన్నింటి గురించి తనను బయటివారిని గమనిస్తూ ఎన్నో విషయాలను క్షుణ్ణంగా ఆలోచించి తెలుసుకున్నారు. ఆ తర్వాత 16 సంవత్సరాల ప్రాయంలో ఉపనయన క్రతువులో ఏముందో తెలుసుకోవాలనే జిజ్ఞాసతో ఉపనయనం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే సరిగ్గా ఉపనయన క్రతువులోని మంత్రోపదేశ సమయంలో తనకు ప్రియాతిప్రియమైన అన్నకుమారుడు మరణించడంతో మళ్లీ మరణం గూర్చిన జిజ్ఞాస మేల్కొన్నది. ఎలాగైనా ఆ విషయం తెలుసుకోవాలనే పట్టుదలతో అన్వేషణ ప్రారంభించారు. సుమారు 6-7 సంవత్సరాల తీవ్ర అన్వేషణ తర్వాత ఒక శూన్యస్థితి కలగడంతో ప్రశాంతత చేకూరింది. ఆ తర్వాత 1963 సంవత్సరంలో షిరిడీ సాయినాథుని దర్శనంతో ఆయనకు ఆత్మానుభూతి కలిగింది. అంతటితో సృష్టిని గూర్చిన తత్వమంతా ఆయనకు అవగతమైంది. అయినప్పటికీ ఆయన అన్వేషణ పూర్తి కాలేదు. అప్పటి నుంచి అన్వేషణ మరో మలుపు తిరిగింది. అంతటి అనుభూతిని ప్రసాదించిన షిరిడీ సాయినాథుని గురించిన అన్వేషణ ప్రారంభమైంది. అంతేకాదు, అటువంటి మహాత్ములు ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎలా ఉంటారు? వారి తత్వం ఏమిటి? బోధలేమిటి? అనే అంశాల గురించి అన్వేషణ ప్రారంభమై ఎంతోమంది మహాత్ములను దర్శించడం, మరెంతోమంది మహాత్ముల చరిత్రలు చదవడము జరిగింది. ఆ తర్వాత ఆధ్యాత్మికతకు విజ్ఞాన శాస్త్రానికి గల సంబంధాన్ని గురించి తెలుసుకోవడానికి ఆయన ఎన్నో వైజ్ఞానిక సంబంధమైన విషయాలను తెలుసుకున్నారు. ఇంతవరకు మనం చెప్పుకున్న దానిని బట్టి ఆయన ప్రపంచమే వేరు అనిపించవచ్చు. అలా అనుకుంటే మాత్రం మనం పప్పులో కాలేసినట్లే. అక్కడే ఆయన ప్రత్యేకత ఇమిడి ఉన్నది. ఆయన దృష్టిలో ఆధ్యాత్మికత, లౌకికత వేరు కాదు. అందుకే ఆయన ఈ సమాజంలోని అన్ని విషయాలను గూర్చి క్షుణ్ణంగా అన్వేషించి తెలుసుకున్నారు. ఎన్నో పరిష్కార మార్గాలను తెలియజేశారు. ఈ ప్రపంచానికి శ్రేయస్సు చేకూర్చడానికి కొత్త కొత్త మార్గాలను జీవితాంతం అన్వేషిస్తూనే ఉన్నారు. ఉదాహరణకు, పసిపిల్లల పెంపకం దగ్గర నుంచి ప్రపంచ విస్ఫోటనకు కారణమయ్యే అణుబాంబులను ఉపయోగించవలసిన మార్గాలను గురించి ఆలోచించి అన్వేషించి తెలియజెప్పారు. అంతటి ఆయన వ్యక్తిత్వం గూర్చిన కొన్ని విషయాలను గురించి ఇప్పుడు చెప్పుకుందాం. పూజ్యశ్రీ మాస్టర్ గారు ప్రేమస్వరూపులు. ప్రేమ శాశ్వతమైనది, అనంతమైనది. మమకారం సమసిపోతుంది. ఆయనకు తన తల్లి మీద ఉన్నది మమకారం కాదు, ప్రేమ మాత్రమే. అందుకని అది మరుగున పడిపోలేదు, అంతరాంతరాలలో ప్రజ్వరిల్లుతూనే ఉంది. అలాగే అన్నగారి కుమారుని పట్ల కూడా ఆయనకు అట్టి ప్రేమ ఉండడంతో అది మరింత విజృంభించి అనంత ప్రేమకు దారితీసింది. అప్పటి నుంచి ఆయనకు తన తల్లి అన్నకుమారుని పట్ల ప్రేమ మాత్రమే గాక సృష్టిలోని ప్రతి ప్రాణి పట్ల ప్రేమభావం పెల్లుబికింది. అందుకే ఆయన ఒక్క మరణం పట్ల మాత్రమే గాక సృష్టిలోని సకల జీవులకు దుఃఖకారణములైన అనేక విషయాల పట్ల పరిష్కార మార్గాలను అన్వేషించనారంభించారు. ఆయన వద్దకు వచ్చిన వారి పట్ల ఆయన ప్రేమ అనంతంగా ప్రస్ఫుటమవుతూ ఉండేది. ఆయన వద్దకు వచ్చిన వారు ఆ ప్రేమ స్వరూపాన్ని, ఆయన యొక్క ప్రేమతత్వాన్ని ప్రత్యక్షంగా అనుభవించి ఆయనను మరచిపోలేకపోయేవారు. తమ హృదయాలలో శాశ్వతంగా ఆయనను ప్రతిష్ఠించుకునేవారు. ఆయనకు ప్రతి జీవి పట్ల అంతులేని ప్రేమయే. ఆ జీవులకున్న శారీరక, మానసిక, సాంఘిక సమస్యల పట్ల విపరీతమైన జాలి, కరుణ. అందుకే ఆయన వారి సమస్యలను తన సమస్యలుగానే భావించేవారు. అత్యంత కరుణతో వాటికి పరిష్కార మార్గాలను ఎన్నింటినో తెలియజేసేవారు. ఆయన పలకరింపు అత్యంత వాత్సల్యంతో నిండి ఉండేది. ఆడవారిని అమ్మ అని, అమ్మాయి అని ఆయన సంబోధించేవారు. యువకులను ఏమోయ్ అంటూ అతి చనువుగా పిలిచేవారు. తమను అలా పిలుస్తుంటే ప్రతి వారు ఆ ప్రేమపూరితమైన పలకరింపుకు ఆయన వద్ద తమ తండ్రిని మించిన ప్రేమను అనుభవించేవారు. యేసుక్రీస్తు, బుద్ధుని వలె ఆయనకు తనది తన సమయం అంటూ ఏమీ లేక జీవితమంతా సాటి జీవుల శ్రేయస్సు కొరకే పాటుపడ్డారు, కృషి చేశారు పూజ్యశ్రీ మాస్టర్ గారు. అందుకనే ఈరోజు ఆయనను బోధల ద్వారా కానీ, రచనల ద్వారా కానీ, స్మృతుల ద్వారా కానీ తెలుసుకున్న వారు కూడా ఆయనను అనన్య భక్తిభావంతో ఆరాధిస్తున్నారు. ఇక ప్రత్యక్ష సాన్నిధ్యం, సాంగత్యం, దర్శనం, స్పర్శనం కలిగిన వారి సంగతి చెప్పవలసినదేమున్నది? అది అనుభవించి తీరవలసిందే, స్మరించి తరించవలసిందే. పూజ్యశ్రీ మాస్టర్ గారి ఉపదేశాత్మకత.
పూజ్యశ్రీ మాస్టర్ గారి ఉపదేశాత్మకత ఎంతో ప్రత్యేకంగా ఉండేది. ఆయన చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద విషయాల దాకా ఇది ఇలా చేయవలసిందేనని బలవంతపరిచేవారు కాదు. కనీసం గట్టిగా కూడా చెప్పేవారు కాదు. సూచనగా మాత్రమే తెలియజేసేవారు. ఆయన చెప్పిన ప్రతిదీ ఆయన ఆచరించి చూపారు. అలా చెప్పని వాటినెన్నింటినో ఆయన ఆచరణ ద్వారా తెలియజేశారు. ఆయన ఆచరణ ద్వారా మనం తెలుసుకోవలసిన విషయాలు అన్నీ ఉన్నాయా అని మనకు అనిపిస్తుంది. ఒకటే సూత్రం అన్ని విషయాలలోనూ అందరి పట్ల అన్ని పరిస్థితుల్లోనూ పనిచేయదని ఆయన తెలియజేశారు. అందుకే ఆయన అందరికీ ఏ విషయమైనా ఒకే రకంగా చెప్పేవారు కాదు. ఉదాహరణకు అనవసరపు విషయాలను ఎక్కువగా మాట్లాడేవారిని చాలా తక్కువగా మాట్లాడడం మంచిదని, అవసరమైనంత మేరకే మాట్లాడమని బోధించారు. అలాగే చాలా ముభావంగా ఉన్నవారిని నలుగురితో మాట్లాడడం నేర్చుకోమనేవారు. అలాగే పని బద్ధకస్తులకు పనులు చేస్తూ ఉండమని, ఎప్పుడూ పనిలోనే నిమగ్నమయ్యే వారిని వేరే విషయాల మీద ధ్యాస నిలుపమని చెప్పేవారు. అలాగే దుబారాగా ఖర్చు పెట్టేవారిని పొదుపుగా ఖర్చు చేయడం మంచిదని చెప్పేవారు. అలాగే పిసినారితనంతో ఉన్నవారితో డబ్బు ఖర్చు పెట్టడం మంచిదనేవారు. ఏ విషయమైనా ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి, ఎవరికి చేయాలి అని వివేకంతో ఆలోచించాలి. అలా ఆలోచించి చేసినప్పుడు మాత్రమే సక్రమంగా ఏదైనా చేయడం జరుగుతుందని ఆయన చెప్పేవారు. ఎవరికైనా వారి వారి పరిస్థితులను బట్టి, అప్పటి వారి మానసిక స్థితిని బట్టి, వారి సంస్కారాన్ని బట్టి ఆలోచించి ప్రవర్తించినప్పుడే సరైన ఫలితం వస్తుందని ఆయన చెప్పేవారు. ఒకరి పరిస్థితులు కానీ, మానసిక స్థితులు కానీ, సంస్కారాలు కానీ ఇతరులు పూర్తిగా అర్థం చేసుకోవడానికి అవకాశం, మానసిక స్థాయి ఉండదు. కనుక వారి వారి పరిస్థితులను బట్టి పెద్దలు చెప్పిన సూత్రాలను ఉపయోగించుకుంటూ పాటించాలని ఆయన చెప్పేవారు. పెద్దలు సూత్రాలను మాత్రమే చెప్పగలరు. వాటిని పరిస్థితులను బట్టి అన్వయించుకోవలసింది మనమేనని ఆయన బోధించేవారు. ప్రతి విషయాన్ని ఆయన చిన్న చిన్న ఉదాహరణలతో చెబుతూ ఉండేవారు. ఉదాహరణకు అసత్యం ఆడకూడదు అన్నది పెద్దల సూక్తి. అది ప్రధాన కర్తవ్యంగా భావించవలసిందే, కానీ కొన్ని స్థితులలో, కొన్ని పరిస్థితుల్లో దానిని జవదాటవలసి వస్తుంది. ఉదాహరణకు పసిపిల్లవాడు తనకు ఆరోగ్యానికి సరిపడని పదార్థం తింటానని పట్టుబట్టినప్పుడు అది లేదని చెప్పడం సత్యాన్ని ఉల్లంఘించడం కాదని చెప్పేవారు. ఇందుకు పురాణాల్లో కూడా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని కూడా ఆయన చెప్పేవారు. అలాగే ఎన్నో విషయాలలో ఆయన చక్కని సమన్వయాన్ని వివరిస్తూ బోధించేవారు. ఎవరికి తగిన ఉపదేశం వారికి ఇవ్వగలగడమే సద్గురువు యొక్క ప్రత్యేకత అని ఆయన చెప్పినట్లు, ఆయన ప్రతి వ్యక్తికి ఆధ్యాత్మికతలో కానీ, లౌకికతలో కానీ వారి వారికి తగిన ఉపదేశాలను ఇచ్చేవారు. సంస్కారాలను సరియైన విధంగా దిద్దుకోవడమే సాధన అని ఆయన నొక్కి వక్కాణించారు. సంస్కారాలను సరైన విధంగా మలుచుకుంటూ ఐహికతలో కానీ, ఆధ్యాత్మికతలో కానీ సరైన విధంగా ప్రవర్తించడమే సాధనని ఆయన స్పష్టం చేశారు. భార్యాబిడ్డల పట్ల కానీ, తల్లిదండ్రుల పట్ల కానీ, బంధువుల పట్ల కానీ, మిత్రుల సన్నిహితుల పట్ల కానీ, సాటి మానవుల పట్ల కానీ, ఇతర ప్రాణుల అంటే పశుపక్షాదుల పట్ల మాత్రమే కాక వృక్షములు మొదలైన వాటి పట్ల కూడా, ఇంకా లోతుగా చూస్తే జడ పదార్థాలైన రాయి రప్పల పట్ల కూడా ఆయన చూపించే శ్రద్ధ మాటలలో చెప్పనలవి కాదు, చూసి తీరవలసిందే. అన్ని విషయాలలోనూ ఆయన ప్రవర్తనను గూర్చి వివరించాలంటే ఒక ఉద్గ్రంథం అవుతుంది. అయితే ఇది ఆయనను గూర్చిన చిన్న వ్యాసమే కనుక ఎంతకంటే చెప్పసాధ్యం కాదు. ఇప్పటి వరకు ఆయనను గూర్చి కొందరు వ్రాసిన కొన్ని వ్యాసాలతో ఆయన గూర్చి చాలా స్వల్పంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఎంత స్వల్పంగా తెలుసుకున్నప్పటికీ అదే మనకు, మన జీవితానికి పెద్ద ఉపదేశంగా పరిణమించవచ్చు. అందుకని ఆయన సూక్తులు, బోధలు తరచి తెలుసుకోవలసిందే, ఆచరించవలసిందే. అప్పుడే మన జీవితాలకు సరైన మార్గం, బోధ లభిస్తాయి. దివ్య పురుషుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు స్ఫురద్రూపి. చిన్నప్పుడు ఆయన తెల్లగా పచ్చని పసిమి ఛాయతో, చక్కని గిరిజాల జుట్టుతో బొద్దుగా ముద్దుగా ఉండేవారట. వయసు పెరుగుతున్న కొద్దీ ఆయన రూపం అత్యంత మనోహరంగా పరిణమిస్తూ వచ్చింది. అయితే అంతకంటే అందంగా ఉన్నవాళ్ళు ఎందరో ఉండి ఉండవచ్చు, కానీ
ఆయనది సామాన్యమైన అందం గాక ఏదో ఆకర్షణ ఆయనలో ప్రభవిల్లుతూ ఉండేది. ఆనాడు అది అలౌకిక దివ్య వర్చస్సు అని అప్పటివారు గుర్తించకపోయి ఉండవచ్చు. కానీ వారంతా అలౌకిక ఆనందంలో మునిగి తేలారన్నది మాత్రం ఆయనను చిన్నప్పటి నుంచి చూసినా, ఎత్తుకుని ముద్దాడినా, స్నేహం చేసినా, పరిచయం ఉన్న వారి యొక్క స్పష్టమైన అవగాహన అని వారు చెబుతున్న మాటలను బట్టి తెలుస్తుంది. ఆయనతో ఏ విధమైన పరిచయం ఉన్నవారైనా అట్టి దివ్యానందంలో ఉండేవారన్నది కొందరు స్పష్టంగా తెలియజేశారు కూడా. మామూలుగా చూస్తే 1963 సంవత్సరంలో బాబా పరిచయమైనప్పటి నుంచి మాత్రమే ఆయన ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమైనట్లు మనకు అనిపిస్తుంది. మరి ఈ లోపల ఆయనలో దివ్యత్వం ఉండడం ఏమిటి? ఇది మామూలుగా అర్థం కాని విషయం. కానీ నిశితంగా ఆలోచిస్తే ఆయనలో దివ్యత్వం పుట్టినప్పటి నుండే ఇమిడి ఉంది. ఈనాడు ఆయన దివ్యపురుషుడిగా అందరి చేత ఆరాధించబడడానికి కారణం ఆ దివ్యత్వమే. అయితే ఆయనలో అప్పుడున్న దివ్యత్వం ఏమిటి? అసలు దివ్యత్వం అంటే ఆధ్యాత్మిక ప్రవచనాలు కానీ మహిమలు కానీ మాత్రమే కావు. దివ్య గుణాలు ఎవరికైతే సహజంగా ఉంటాయో అదే వారిలోని దివ్యత్వం. అట్టి గుణాలు పూజ్యశ్రీ మాస్టర్ గారిలో బాల్యం నుంచే ప్రకటమవుతూ వచ్చాయి. అందుకనే ఆయన అల్లరి చేష్టలు, ఆయన చర్యలు, ఆయన మాటలు అన్నీ అందరినీ ప్రభావితం చేసేవి. ఆయనకు చిన్నప్పుడు తల్లి పట్ల ప్రగాఢమైన ప్రేమ ఉండేది. అంతేగాక తండ్రి గారి పట్ల కూడా ఎంతో ప్రేమ వ్యక్తమవుతూ ఉండేది. 5-6 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు కూడా పితృదేవులను ఎవరైనా చివరకు ఆయన స్నేహితులైనా సరే ఎరా అనంతం అనడాన్ని కూడా ఆయన సహించేవారు కాదు. పెద్దయిన తర్వాత కూడా తండ్రి గారి పట్ల వినమ్రత, ప్రేమభావం ప్రకటమవుతూనే ఉండేవి. ఆయన తండ్రి గారిని నాన్న అని పిలుస్తూ ఉంటే ఆ పిలుపు ఆయన హృదయాంతరాలలోంచి ప్రేమతో పెళ్ళుబికి వస్తున్నట్లు అనిపించేది. తండ్రి గారి పట్ల ఆయన అన్ని విషయాలలోనూ ఎంతో శ్రద్ధ వహించేవారు. ఎన్నో విషయాలు ఆయనతో మాట్లాడేవారు, చర్చించేవారు. ఒక స్నేహితుని వలె సలహా ఇచ్చేవారు. ఉదాహరణకు ఆయనకు 78 ఏళ్ల వయసులో విదేశాలకు రమ్మని పిలుపు వచ్చినప్పుడు ఆయన శారీరక పరిస్థితిని బట్టి ఆ వయసులో వెళ్ళడం సమంజసం కాదని ఆయన నిర్భయంగా సలహా ఇచ్చారు. శ్రీమాన్ అనంతాచార్యుల వారికి విదేశాలకు వెళ్ళాలని ఎంతగా అనిపించినా మాస్టర్ గారు చెప్పిన సహేతుకమైన కారణాల వలన వారి మాటనే అంగీకరించారు. అందుకే ఒకసారి ఆయనను మీ నలుగురి పిల్లల్లో ఎవరంటే మీకు ఎక్కువ ఇష్టం అని అడిగినప్పుడు ఆయన నాకు నలుగురు ఇష్టమే, కానీ భరద్వాజ నాకు స్నేహితుని వలె అనిపిస్తాడు, అందుకని భరద్వాజ్ అంటే నాకు ఎక్కువ ఇష్టం అని చెప్పారట. ఇటువంటి ప్రేమ ఒక తండ్రి గారి పట్ల మాత్రమే కాదు, అందరి పట్ల ఆయనకు అలాగే ఉండేది. ప్రతి చిన్న విషయంలోనూ అవతలి వారికి సాధ్యమైనంత శ్రేయస్సు చేకూర్చాలన్న తపన ఆయనలో ప్రస్ఫుటమవుతూ ఉండేది. అధర్మాన్ని ఎదుర్కోవడంలో ఆయనకు ఉన్న ధైర్యం చెప్పనలవి కాదు. 10 ఏండ్ల వయసులో బోధాయన గారిని కొంతమంది యువకులు ఎదుర్కొన్నప్పుడు ఆ సంగతి తెలిసి యువకులైన 10 మందిని బాలభరద్వాజులు ధైర్య సాహసాలతో ఎదుర్కొని వాళ్లను చిత్తుగా ఓడించడమే కాక ఇటువంటి పని ఇంక ముందు ఎప్పుడైనా చేస్తే సహించబోనని బెదిరించి పంపించారు. అలాగే విహారయాత్రకు ఆడపిల్లలతో కలిసి వెళుతున్న సాటి స్నేహితులతో అది సబబు కాదని నిర్భయంగా చెప్పారు. తాము పనిచేస్తున్న విద్యా సంస్థల్లో జరుగుతున్న అన్యాయాలను గురించి సంస్థానాధికారులతో ధైర్యంగా పోరాడేవారు. అందుకని సాటి అధ్యాపకులు ఈయననే అందుకెన్నుకునేవారు. అంతేకాక ఆధ్యాత్మికతలో జరుగుతున్న అక్రమాలను గూర్చి సాధ్యమైనంతగా ప్రజలకు తెలియజెప్పాలని ప్రయత్నించారు. భగవంతుడు లేడన్న నాస్తికులను, హేతువాదులను సహేతుకంగా ఎదుర్కొన్నారు. ఇలాగే ఎన్నో దివ్యగుణాలు ఆయనలో ఉన్నాయి కనుక ఆయన దివ్యపురుషుడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గురుభక్తి. పూజ్యశ్రీ మాస్టర్ గారికి తమ గురువైన సమర్థ సద్గురు శ్రీ సాయినాథుని పట్ల ఉన్న భక్తి విశ్వాసాలు అపారం. షిరిడీ సాయినాథులు ఆయనను తమ చెంతకు చేర్చుకున్నప్పటి నుంచి గురువు యొక్క స్మరణే తమ శ్వాసగా చేసుకున్నారు. నిరంతరము లీలాచింతన, తత్వచింతనలో తమ కాలమంతా నింపుకున్నారు. జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను ఆయన ఆదేశంగానూ ప్రసాదంగానూ భావించారు.
ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన తమ గురువు పట్ల విశ్వాసం సడలించలేదు. గురుతత్వాన్ని, బోధలను ప్రపంచానికి తెలియజేస్తూ నిరంతర సాధకుడిగా జీవించారు. ఎవరి పొగడ్తలకు ఆయన పొంగిపోలేదు, తెగడ్తలకు కృంగిపోలేదు. ఇవేవీ శాశ్వతం కావు. నా గురువు మెచ్చే రీతిని నేను ప్రవర్తించడమే నాకు కావలసింది అని ఆయన స్పష్టంగా చెప్పేవారు. అందుకే శిష్యుడైన వాడు నాకు ఒక్కడు కూడా లభించలేదు అని చెప్పిన సమర్థ సద్గురుడైన శ్రీ సాయినాథుడు, నీకు గురువు లేడని బాధపడతావెందుకు, నేనున్నాను కదా అని ముమ్మారు పూజ్య శ్రీ మాస్టర్ గారితో స్వప్నంలో చెప్పారు. అంటే ఆయనే స్వయంగా పూజ్య శ్రీ మాస్టర్ గారిని తమ శిష్యులుగా ఎంచుకున్నట్లే కదా. ఇంతకు మించి మాస్టర్ గారి గొప్పతనం గురించి చెప్పుకోవలసింది ఇంకేమైనా ఉందా? పూజ్యశ్రీ మాస్టర్ గారి గురించి ఆలోచిస్తూ ఉంటే ఆయన ఎన్నో కోణాలలోంచి ధర్మబద్ధమైన, సాంప్రదాయబద్ధమైన, నిర్దుష్టమైన, నిత్య సత్యమైన, మహోన్నతమైన అవతార పురుషుడిలా దర్శనమిస్తారు. ఇన్ని కోణాలలోనూ పరిపూర్ణత కనబరిచే వారి గొప్పతనాన్ని ఎంతని వివరించగలం? నేటి సమాజానికి ఆయన జీవిత విశేషాలు, చర్యలు, బోధలు అత్యంత ప్రయోజనకరములు, శ్రేయస్కరములు. కనుక సాధ్యమైనంత త్వరగా సాయి మాస్టర్ భక్తులందరూ మేల్కొని ఆయనను అనుసరించవలసిన అవసరం ఉంది. అలా చేయకుంటే నేటి సమాజమే కాక భావితరాల వారు కూడా ఎంతో పతనమయ్యే ప్రమాదం పొంచి ఉంది. కనుక పూజ్యశ్రీ మాస్టర్ గారి బిడ్డలైన వారందరూ కలిసి కూర్చుని ఆలోచించి ఒక నిర్దిష్టమైన సాంప్రదాయాన్ని తీసుకురావలసిన అవసరం ఉన్నది. అట్టి దీక్షను పూనడానికి సంసిద్ధులమయ్యేందుకు అవసరమైన శక్తిని ప్రసాదించమని షిరిడీ సాయినాథుని పూజ్యశ్రీ మాస్టర్ గారిని ప్రార్థిద్దాం. వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు అనుగ్రహించమని, వారిని మన వెంట ఉండి సక్రమమైన మార్గంలో నడిపించమని ఈ కృతజ్ఞత ఆరాధన సందర్భంగా భక్తి వినమ్రతలతో హృదయపూర్వకంగా ప్రార్థిద్దాం. 31వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరాం.